హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము రుషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాము. మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో వెళ్దామనేసి అంటున్నారు. ఇంక ఈరోజు వెళ్ళామండి. చూడండి అక్కడ బోట్ షికార్ అది కూడా ఉంది కదా, అది చూద్దామనేసి వెళ్తున్నాము. చూడండి మా బాబు ఏదో స్టోరీ చెప్తున్నాడు. అలాగా స్టోరీ చెప్తూ వాడు ఆనందానికి హద్దులు లేవు. చూడండి ఏ పాటలు పాడుతున్నాడు, డ్యాన్స్లు వేస్తున్నాడు. చూడండి బీచ్ అంటే చాలా ఇష్టం పిల్లలిద్దరికి కూడా. చూడండి స్టెప్పులు చూడండి ఎలా వేస్తున్నాడో. ఇక్కడ వచ్చేసి నేనేమో అడుగుతున్నాను అనమాట. మొన్న వాళ్ళ మేడం ఎవరో అన్నారంట, క్లాస్లో మాట్లాడావు కానీ వీడియోస్లో బాగానే డ్యాన్సులు చేస్తున్నావు కదా అనేసి అడిగారంట. దానికోసం నేను అడిగితే నవ్వుతున్నాడు. చూడండి మా పాప ఏమో అలా కెమెరా చూసుకుంటూ పోజులు ఇస్తుంది. అలా ఇంకా మాట్లాడుకుంటూ అలా ఈలోపు టౌన్ వచ్చింది. టౌన్ మొత్తం వీడియో తీశాను. అలా మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి టౌన్లో ఫేమస్ ఫంక్షన్ హాల్ అండి. చూడండి చాలా బాగుంటుంది. ఇది మొత్తం బీచ్ రోడ్డు. బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి వెళ్తున్నాము. కార్ పార్కింగ్ టికెట్ వచ్చేసి 30 రూపీస్. అలా పక్కన పార్కింగ్ చేసి వచ్చేసాము. ఇక్కడంతా చిన్న చిన్న షాపులు అవి ఉన్నాయి పక్కనే. బీచ్లో చూడండి చాలా క్రౌడ్ ఉంది. డాగ్స్ అసలు ఎంత బాగా ఆడుకుంటున్నాయో చూడండి. చూడండి ఇసుక ఎంత ఫాస్ట్గా తవ్వుతుందో. అది తవ్వుతుందని దాన్ని చూసి ఇది కూడా చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది బీచ్లో. బీచ్లో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి చాలా బాగుంది వ్యూ అంతా. ఈలోపు మేము టికెట్స్ తీసుకోవడం కోసం వెళ్ళాము బోట్ రైడింగ్ కోసం. స్పీడ్ బోట్ టికెట్ ప్రైస్ వచ్చేసి 250 అండి పర్ హెడ్. జెట్స్కి అయితే 400 పర్ హెడ్. అలా టికెట్ తీసుకొని బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ మేమే వెళ్ళాలి. బోట్లో ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఎలో. ఈలోపు మేము జాకెట్స్ తీసుకొని వేసుకున్నామండి. రెడీగా ఉన్నాము బోట్ కోసము. నేను చాలా భయపడుతున్నాను వద్దు అనేసి, పిల్లలేమో వెళ్దామని కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాము. నేనైతే చాలా భయపడ్డాను వద్దు అని, కానీ వీళ్ళేమో వెళ్దామని ఇంకా సరే అనేసి ఇంకా వెళ్ళాము. ఇక్కడ మా పాప ఏమో కొన్ని రీల్స్ కూడా చేసింది, షార్ట్స్లో పెట్టాను చూడండి. వీళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ నాకు మాత్రం చాలా భయం వేస్తుంది. ఇంక ఈ లోపు మా బోట్ వచ్చేస్తుంది. ఇంకా మేము వెళ్ళాలి. ఇంకా మేము వెళ్తున్నాము చూడండి. ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఏమీ ఇవ్వను, డైరెక్ట్గా పెడతాను చూడండి మేము ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అని. మేమైతే ఎక్స్ట్రా మనీ కూడా ఇచ్చాము. పర్ హెడ్ 100 రూపీస్. ఇంకా లాంగ్ తీసుకెళ్తారు. ఇంకా భయపడి ఈయన వద్దు రిటర్న్ చేసామన్నారు. రిటర్న్ తిప్పమంటే ఇంక తిప్పేశారు. ఈవినింగ్ 5 అయిపోయింది. 5తో క్లోజ్ బోట్ షికారు. ఇంకా బోట్స్ అన్నీ పక్కకి తీసుకొచ్చి పెట్టేశారు.
ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాం మేము కూడా. చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ వెళ్దాం అనేసి ఇంకా వెంటనే ఇంకొద్దామా అనేసి ఇంకొచ్చేసాము. ఇక్కడ చూడండి, అలా ఇంకా వచ్చేసాము. ఇంకా ఈ లోపేమో ఇక్కడ పాపేమో మామిడికాయ ముక్కలు కావాలి అంటే తీసుకున్నాము. నెక్స్ట్ అలా ఏవో చిన్న చిన్న ఐటమ్స్ అవి ఏవో తీసుకున్నాక ఇంకా అలా వచ్చేసాము. పాపేమో హెడ్కి ఆ బ్యాండ్ ఒకటి తీసుకుంది, చల్లేస్తుంది అనేసి. ఇంకా నెక్స్ట్ ఏమో ఇక్కడ వచ్చినప్పుడు దారిలో ఫొటోస్ తీసుకున్నాము. ఇదంతా వచ్చేసి ఆర్కే బీచ్ సబ్ ఏరియాను. నెక్స్ట్ వచ్చేసి కాళీమాత టెంపుల్. చూడండి, అదిగోండి కాళీమాత టెంపుల్ అక్కడ. నవ్వాటలు చూడండి ఎంత అందంగా ఉందో. బ్లూ కలర్ లైటింగ్ పెట్టారు, చాలా బాగుంది. జగదాంబ సెంటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా గోపి వ్లాగ్.